ఐబిఎం ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఇప్పుడు మాఘమాసం మఖా నక్షత్రంతో కూడుకున్న పౌర్ణమి మనకి ఉంటుంది కాబట్టి మాఘమాసం అనే పేరు వచ్చింది. ఈ మాఘమాసం అనేది మనకి కార్తీక మాసం ఎలా చేస్తామో, శ్రావణ మాసం ఎలా చేస్తామో, దేవీ నవరాత్రులు ఎలా చేస్తామో అలా మాఘమాసం కూడా చాలా విశిష్టతలతో కూడుకుంది. స్నానానికి కూడా చాలా విశిష్టత కలిగినది ఈ మాఘమాసం. అసలు ఏం చెయ్యాలి అని అంటే, ఈ మాఘమాసంలో వీలైతే మనము సముద్ర తీరాల వెంబడి ఉన్న ఊళ్ళ వాళ్ళైతే, లేదా నదీ తీరం వెంబడి ఉన్న ఊళ్ళ వాళ్ళైతే ప్రతిరోజు కూడా తెల్లవారుజామునే వెళ్ళి నదీ స్నానం, సముద్ర స్నానం చేయటం, ఆ సూర్య భగవానుడికి అర్ఘ్యాన్ని అంటే నీటిని, జలాన్ని సమర్పించటం, అలాగే విష్ణు ఆలయాలని సందర్శించుకోవటం, ఇలా చేయటం వల్ల మనం ఈ మాఘమాసంలో కూడా దైవారాధన విశేష ఫలితాలను ఇస్తుంది. చూడండి, మాఘమాసం వస్తూనే మనకి రథసప్తమి వస్తుంది, వసంత పంచమి, రథసప్తమి, సుబ్రహ్మణ్య షష్ఠి, మహాశివరాత్రి, ఇలా అనేక రకాల ప్రతిరోజు కూడా దైవారాధనకి చాలా విశేషం. విష్ణు సహస్రనామం, అలాగే పరమేశ్వర ఆరాధన, పరమేశ్వరుడికి అభిషేకాలు, అమ్మవారి యొక్క ఆరాధన, సూర్య ఆరాధన, ఇవన్నీ చేయటం వల్ల భక్తి అనేది మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించి సంపూర్ణమైన భక్తి మనలో అలవడుతుంది అన్నమాట. ఇవన్నీ చేయాలి. అలాగే మాఘమాసం వచ్చేవరకు శుభకార్యాలు కూడా ఎక్కువగా ఉంటాయి. గమనించండి, పెళ్ళిళ్ళు, అలాగే నిశ్చితార్థాలు కానీ, గృహప్రవేశాలు కానీ, ఇవన్నీ కూడా మనకి జరుగుతూ ఉంటాయి ఈ మాసం వచ్చేవరకు. ఈ సంవత్సరం మనకి మూఢం వచ్చింది కాబట్టి అవేమీ లేవు. మనకి ఎప్పుడు ఉంటాయి? మూఢం అయిపోయిన మరుసటి రోజు నుంచి మొదలవుతాయి. కాబట్టి ఈ మాఘమాసం అనేది ఎప్పుడూ కూడా స్నానాలు చేయటం, తెల్లవారుజాముని మాఘ స్నానాలు చేయటం, ప్రతిరోజు తలారా స్నానాలు అంటే మహిళలకి అవసరం లేదు, పురుషులు తప్పకుండా ప్రతిరోజు తల స్నానం చేయాలి. నదీ స్నానం చేశారు అంటే ఎలాగైనా తల తడుస్తుంది. నదీ స్నానం, సముద్ర స్నానం చేస్తే సంపూర్ణ స్నానం ఎవరికైనా అవుతుంది. ఇంట్లో చేసేవాళ్ళు, మహిళలైతే ప్రతిరోజు తల స్నానం చేయవలసిన అవసరం లేదు. ప్రతి నిత్యం ఉదయం సంధ్యాకాలంలో కూడా, సంధ్యాకాలంలో దీపారాధన, మహావిష్ణువు ఆరాధన, పరమేశ్వరుడి యొక్క ఆరాధన, సకల దేవతల ఆరాధన మనకి ఇక్కడ ఈ మాఘమాసం తెలుపుతోంది. ఇలా చేయాలి. అలాగే ఈ మాసంలో ఎక్కువగా మాంసాహారాన్ని నిషిద్ధంగా, అంటే దూరంగా ఉంటే మాంసాహారానికి చాలా మంచిది. ఎందుకంటే ఋతువు మారుతుంది, రాశి మారుతోంది, సూర్యుడి దిక్కు మారుతోంది, మన శరీరంలో మార్పులు జరుగుతాయి, ఆరోగ్యంలో కొంత మార్పు జరుగుతుంది. చూడండి, మనకి వైరల్ ఫీవర్స్ అవన్నీ కూడా మొదలవుతాయి రథసప్తమి నుంచి. జలుబు, దగ్గు, తుమ్ములు, తలనొప్పులు ఇవన్నీ కూడా వస్తాయి. ఇలాంటి ఈ మాసంలో మీరు ఆహారం సులువుగా జీర్ణమయ్యే ఆహారాన్ని స్వీకరిస్తే మీకు ఆరోగ్యంగా ఉంటుంది. ఎందుకు? భగవదారాధన కూడా చెయ్యాలి. మనకి భీష్మాష్టమి కూడా వస్తుంది. భీష్ముడు మనకి విష్ణు సహస్రనామం అందించింది కూడా ఈ మాసంలోనే అని తెలుస్తోంది. కాబట్టి ఈ మాసం అంతా కూడా విష్ణు ఆరాధన, ఆ సుదర్శనుడి యొక్క ఆరాధన చేస్తూ వాసుదేవ నామస్మరణ, ఓం నమో భగవతే వాసుదేవాయ అనే నామాన్ని ఎక్కువగా జపించటం, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే అనే ఈ మంత్రాన్ని జపించటం, విష్ణు సహస్రనామాన్ని జపించటం, ఇలా ఇవన్నీ కూడా మనం ఈ మాసమంతా చేయటం వల్ల ఆ మహావిష్ణువు యొక్క అనుగ్రహం లభిస్తుంది. మన ఖగోళంలో కూడా మార్పులు జరుగుతాయి ఈ మాసంలో. కాబట్టే మనకి ఖగోళంలో మార్పులు, సూర్యుడు దిక్కు మారటం, ఇవన్నీ కూడా శుభ పరిణామాలు అనమాట. ఈ శుభ పరిణామాలు ఏంటిది? ఉత్తరాయణం మొత్తము దేవతలకి పగటి, దక్షిణాయనం మొత్తం రాత్రి కాలం వాళ్ళకి. ఆ కాలం వెళ్ళిపోయి వాళ్ళకు తెల్లవారింది కాబట్టి ఆ తెల్లవారిన మాసమే మాఘమాసం. అంటే మనకి బ్రహ్మీకాల ముహూర్తంతో సమానం ఈ మాసం. ఈ మాసంలో ఏం చేసినా కూడా అత్యధిక ఫలితాలు అనేవి మనకి వస్తాయి. మనం కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి. పుణ్యక్షేత్రాలు, తీర్థయాత్రలు చేయటం ఈ మాసంలో అత్యంత ఫలితాలను ఇస్తుంది. భగవన్నామ స్మరణ, ఇవన్నీ కూడా ఎప్పుడు అలవాడతాయి? ఎప్పుడు మన పుణ్య ఫలితాలని పొందుతాము అంటే నియమాల ద్వారా పొందుతాము. భక్తి అంటే ఆరాధన, శ్లోక పారాయణము, పురాణ పాఠనం ఇవే కాదు. మనం వాటిని గౌరవిస్తున్నాము అంటే మనలో మార్పు రావాలి. మనం అబద్ధం చెప్పకుండా ఉండటం, ఎవరిని హింసించకుండా ఉండటం, ధర్మంగా ఉండటం, న్యాయంగా ఉండటం, ఇవన్నీ కూడా చేస్తూ
సాధ్యమైనంత, ఎందుకంటే మనం ఉండే యుగం మనల్ని సాధ్యపరచనిది, ఇవన్నీ కూడా సాధ్యమైనంత వరకు వీటిని ఆచరిస్తూ భగవంతుడి యొక్క పూజ కానీ ఆరాధన కానీ చేస్తే సత్ఫలితాన్ని తప్పకుండా మనం అందుకుంటాం. కాబట్టి విష్ణు ఆరాధన ప్రత్యేకంగా కనిపిస్తుంది. మాసము ఆఖరికి వచ్చే వరకు శివారాధన, మహాశివరాత్రి మనకి మాఘమాసం మొత్తము కూడా అన్నమాట. కాబట్టి ఈ మాసాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా భగవదారాధనతో, భక్తి శ్రద్ధలతో, నియమనిష్టలతో ప్రతి ఒక్కళ్ళు ఆచరించాలని కోరుకుంటూ స్వస్తి.